BR6 న్యూస్ కి స్వాగతం. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కిష్టయ్య బంజర్ గ్రామంలో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ నాయకులు మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మీకు అభివృద్ధి చేసి చూపిస్తామంటూ కల్లూరు మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రారావు, పసుపులేటి శ్రీనివాసరావు, జంగా నరసింహారావు, బూక్య బాలకృష్ణ, శివకృష్ణ, వాడపల్లి శ్రీను, కమాపాటి పుల్లాచారి, జంగం నరేష్, తోట సుబ్బారావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎలక్షన్ ప్రచారంలో కష్టపడే గ్రామం వచ్చాము మేము. కల్లూరు మున్సిపాలిటీలో కష్టపడే గ్రామం కూడా దీంట్లో మరి లక్ష్మీ సతీష్ గారిని నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు అందరూ కూడా హస్తం గుర్తు ఓటేయాలా. ఎందుకంటే హస్తం గుర్తు అనే పార్టీని మనం గెలిపిస్తుంది, ఎమ్మెల్యే గారు గెలిపిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో జిల్లాలో 9 గెలిచినాయి, 10 గెలిచినాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఏమేమి స్కీమ్ ఇస్తున్నారో మీకు తెలుసు. మహిళలకు కానివ్వండి, మనకు కానివ్వండి, రైతులకు కానివ్వండి. కాకుండా ఇప్పుడు మున్సిపాలిటీ తీసుకొచ్చి పెట్టారు శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో. మరి మున్సిపాలిటీ మనం గెలిపించుకుంటే నిన్న కల్లూరులో మీటింగ్ అందరూ వచ్చారు. మరి ఆయన ఏమేమి చేస్తారో ఏంటో అనేది మొత్తం చెప్పడం జరిగింది. ఏదేమైనా ఏం చేయాలన్నా మున్సిపాలిటీ గెలిపించుకుంటే మాత్రం మా వంతుగా మేము సేవ చేస్తాము, రైతులకు కానీ పేదలకు కానీ చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మంచి మనసుతో ఆలోచించి మరి పనిచేసే వ్యక్తిని, ఎందుకంటే ఇక్కడ పనిచేసే వ్యక్తి ఎవరైనా మీరు ఆలోచించండి. మరి నిలబడ్డ వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు కాదు, వాళ్ళని ఓటు అడగొద్దని మేము అనం. కానీ మాకు ఒక ఇది ఉంది, నమ్మకం ఉంది. మీరు పని చేసాము కష్టపడికి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే పెద్దలు తొమ్మనాగేశ్వరరావు గవర్నమెంట్లో ఆయన మంచిగా ఉన్నప్పుడు ఈ ఊరికి ఏమేం చేసినారో మీ అందరికీ తెలుసు. నడవడానికి దాలేనప్పుడు రోడ్డు ఇచ్చారు, తాగడానికి నీళ్ళు లేకపోతే ట్యాంక్ కట్టించారు, మరి కరెంట్ లైన్ సంపాదించి కరెంట్ ఇచ్చారు, కావాల్సినన్నీ చేసుకుంటూ ఇళ్ళు కూడా ఇచ్చారు. ఇక్కడ కాలనీ ఇల్లు ఇచ్చారు. ఆ తర్వాత శుభ్రమణ కాలనీ మొత్తం కాలనీ ఫ్లాట్లు స్థలం కొని ఫ్లాట్లు ఇచ్చి ఇల్లు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, రోడ్డు వేశారు. అంటే ఏది చేసినా కూడా పెద్దలు గవర్నమెంట్ తుమ్మనాగేశ్వరరావు ఆధ్వర్యంలో అయింది ఇక్కడ. కాబట్టి వారు కాంగ్రెస్లో ఒక మంత్రి, బట్టి గారు ఒక మంత్రి, వీళ్ళ ఆధ్వర్యంలో మేము నిలబడటం జరుగుతుంది. ఏ సమస్య ఉన్నా కల్లూరులో మేము ఉన్నాం, మీకు తెలుసు. చిన్నదానికి పెద్దదానికి కూడా మీ గ్రామాల నుంచి నా దగ్గరికి వస్తుంటారు. వచ్చిన పొలాల్లో నేను ఎప్పుడూ కూడా పని చేసుకుంటూ వచ్చాను. కానీ వీళ్ళు నా మనసు కాదు అని చూడలే. కాబట్టి వీళ్ళందరూ కూడా లక్ష్మీ సతీష్ గారికి హస్తం గుర్తు వేసి గెలిపిస్తే రాబోయే కాలంలో కూడా ఏ పని వచ్చినా కాలనీలు అడిగారు, వాట్సాప్లో నీళ్ళు అని అడిగారు, బోర్లు కావాలని అడిగారు, కొన్ని కార్యక్రమాలు అడిగారు, పింఛన్లు అడిగారు. ఏం చేయాలన్నా కూడా మేము గెలిచిన తర్వాత అధికార పార్టీ కాబట్టి 100% చేయడానికి వెనకాడం. మేము పని చేయడానికే తిరుగుతున్నాం. మా సొంత పనులు అంటూ ఏం లేదు. ప్రజల పని మా పని, మా పని ప్రజలు. కాబట్టి మీరు హస్తం గుర్తు వేసి సతీష్ గారిని దీవించి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. కల్లూరు మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. వారు చెప్పినన్ని అర్థం చేసుకున్నాం, వారు చెప్పిన చంద్రరావు గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో వీరు చెప్పిన సమస్యలన్నీ పూర్తిగా 1 నెల 2 నెలల్లో పూర్తి చేసి వారి అభిమానాన్ని చూరుకొని గ్యారంటీగా ఇవన్నీ పనులు చేసి పెడతామని మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి కంపల్సరీ గెలిపించండి. మీరు ఒక అద్భుతం చూస్తారు. పోటీ చేసిన బాబు అతను ఏమీ చేయలేడు. ఎప్పుడు రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు చేస్తారా చెయ్యిర్ర చూస్తా మీ కని కట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు చెరబే